డాక్టర్ బాబు, ఆర్థోపెడిక్ సర్జన్, బాబు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపతి నుంచి. నేను మీకందరికి చాలా మందికి తెలుసు, ఈ పీఆర్పీ లేదా విస్కో సప్లిమెంటేషన్ అంటే మోకాళ్ళకు సంబంధించి ఆపరేషన్ అవసరం లేకుండా ఉన్న వివిధ మార్గాలు, అంటే ఇంజెక్షన్ ద్వారా మోకాళ్ళ అరుగుదలని తగ్గించడం, మోకాళ్ళ అరుగుదలని దాదాపుగా నివారించడం, లేదా ఆపరేషన్ చేసుకోలేము అనుకునే వాళ్ళకి ఇంజెక్షన్ల ద్వారా వాళ్ళ నొప్పిని ఎక్కువ భాగం తగ్గించడం లాంటి వాటి కోసం ఇంజెక్షన్స్ చేస్తారనే విషయం చాలా మందికి తెలుసు. చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. దాదాపుగా 2011 నుంచి కూడా ఈ ఇంజెక్షన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 15 సంవత్సరాలుగా దాదాపుగా. నేనేమంటానంటే ఇప్పుడు పీఆర్పీ అనేది కొంత జనాల్లోకి బాగా వెళ్ళడం, పీఆర్పీ అనేది కొంచెం ఫేమస్ అవ్వడం, కరెక్ట్గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా వీటి ద్వారా చాలామంది పేషెంట్స్కి తెలియడం అనేది ఒక విధంగా మంచి పరిణామం అయినప్పటికీ, పీఆర్పీ అనేది సైంటిఫిక్గా చేయడానికి చాలా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే పీఆర్పీ తీసుకునే బ్లడ్ వాల్యూమ్ కూడా మ్యాటర్ అవుతుంది. చాలామంది జిఎఫ్సి అని లేదా పీఆర్పీ అని ఒక 10 ml, 15 ml లేదా 20 ml కూడా బ్లడ్ తీసుకుని దాని నుంచి పీఆర్పీ అని చేస్తుంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, పీఆర్పీ అనే ట్రీట్మెంట్ పెయిన్ తగ్గించడానికి, అంటే కొద్ది రోజుల పాటు నొప్పి తగ్గడానికి పీఆర్పీ అనే ట్రీట్మెంట్ చేయొచ్చు. రీజనరేషన్ కోసం కూడా పీఆర్పీ చేయొచ్చు. రెండిటికి కొంత వేరియేషన్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఈ 10 ml, 15 ml లేదా 20 ml బ్లడ్లో నుంచి ప్లాస్మాని సపరేట్ చేసి ఆ ప్లాస్మాని మోకాల్లోకి ఎక్కించడం జరుగుతుంది. దాన్ని పీఆర్పీ అన్నారు. పీఆర్పీ అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మనం ఎక్కించే ప్లాస్మాలో ప్లేట్లెట్ కౌంట్ అనేది ఖచ్చితంగా 10 లక్షల కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండాలి. మనం డైరెక్ట్గా బ్లడ్లో నుంచి తీసే ప్లాస్మాలో బ్లడ్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే, ఏదైతే 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు ఉంటుందో అదే కాన్సన్ట్రేషన్ ప్లాస్మాలో ఉంటుంది. సో దాన్ని ఎక్కించడం వల్ల కొద్ది రోజుల పాటు నొప్పి తగ్గుతుంది, కానీ రీజనరేషన్ అనేది జరగదు. రీజనరేషన్ జరగాలంటే ఖచ్చితంగా ప్లేట్లెట్ కౌంట్ అనేది 10 లక్షల కంటే ఒక ఎంఎల్లో ఎక్కువ ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ అనేది చేయకుండా ప్లేట్లెట్ పీఆర్పీ చేయడం వల్ల ఖచ్చితంగా పేషెంట్లకి పెయిన్ కొంత తగ్గుతుందే కానీ రీజనరేషన్ జరగదు. కాబట్టి లాంగ్ డ్యూరేషన్లో ఆ పీఆర్పీ అనేది వర్క్ కాదు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తున్న వాళ్ళలో, మేము పీఆర్పీ చేయించుకున్నాం, ఈ విధంగా 10 ml తీసేశారు లేదా 15 ml తీసేశారని చాలామంది పేషెంట్స్ మాట్లాడుతున్నారు. మళ్ళీ మాకు పెయిన్ వచ్చింది, పీఆర్పీ వాళ్ళంతా యూజ్ లేదని మాట్లాడుతున్నారు. సో పీఆర్పీ రీజనరేషన్ పీఆర్పీ చేసుకోవడం వల్ల, అంటే కాన్సన్ట్రేషన్ మోర్ దాన్ 10 lakhs కాన్సన్ట్రేషన్, అట్లీస్ట్ 5 to 6 ml ఆ కాన్సన్ట్రేషన్లో 5 to 6 ml ఆఫ్ ఆ పీఆర్పీ అనేది మోకాల్లోకి ఎక్కించడం వల్ల ఏదైతే రీజనరేషన్ అనేది ఉంటుంది లాంగ్ టర్మ్గా ఉపయోగం ఉంటుంది. ఇది ఒక పాయింట్ పేషెంట్కి లేదా నార్మల్ ప్రజలకి తెలియజేయాలనుకున్నా. రెండోది ఏంటంటే, ఈ పీఆర్పీ చేసే మెథడ్లు చాలా మెథడ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఈల్డ్ అంటాం, అంటే ప్లేట్లెట్ కౌంట్ ఎంత వస్తుంది అనేది ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఈ రిజల్ట్స్ అనేటివి మార్పు అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. ప్లస్ కాన్సన్ట్రేషన్ రావాలంటే ఎంత బ్లడ్ తీసుకోవాలనేది కూడా మ్యాటర్ అవుతుంది. మళ్ళీ ప్రిపేర్ చేసే మెథడ్ కూడా వీలైనంత వరకు స్టెరైల్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అవుతాయి. దీంతో పాటుగా శరీరాన్ని ఆ పీఆర్పీ వల్ల జరిగే రీజనరేషన్ అనేది శరీరంలో జరగడానికి కూడా శరీరంలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. శరీరంలో ఇప్పుడు ఏదైతే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయో, ముఖ్యంగా ఇది ఏజ్ అయిన వాళ్ళకి జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఏదైతే శరీరంలో జరుగుతూ ఉంటాయో దాన్ని మనం కొంత రివర్స్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా పీఆర్పీలో భాగమే. ఇవన్నీ చేయకుండా పీఆర్పీ చేస్తున్నాం, పీఆర్పీ వల్ల రిజల్ట్స్ రావడం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. రెండోది, ఓన్లీ పీఆర్పీ ఒకటే మోకాళ్ళ లోపలికి వేయడం వల్ల కూడా ఆల్రెడీ అరుగుదల వల్ల జరుగుతున్న ప్రాసెస్ అనేది ఆపాలి. దానికి నార్మల్గా మోకాల్లో ఏదైతే సైనోవెల్ ఫ్లూయిడ్లో మోకాలు అరగకుండా హైల్రానిక్ యాసిడ్ అనేది ఉంటుందో, సో విస్కో సప్లిమెంటేషన్ అంటాం. ఆ విస్కో సప్లిమెంటేషన్ కూడా మనం మోకాల్లోకి ఇస్తే మోకాలు అరుగుదల ఆగుతుంది. ప్లస్ ఆ విస్కో సప్లిమెంటేషన్ ఇచ్చే హైల్రానిక్ యాసిడ్ అనేది ఆ గ్యాప్, ఆ మోకాల లోపల ఎముక మధ్యలో గ్యాప్ని మెయింటైన్ చేయడానికి అవుతుంది. దాని తర్వాత రీజనరేషన్కి మనం పీఆర్పీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్కి ఆ గ్యాప్ అనేది కార్టిలేజ్ రీజనరేషన్ వల్ల గ్యాప్ మెయింటైన్ అవుతుంది చాలా సంవత్సరాల పాటు. నాకున్న పేషెంట్స్కి దాదాపుగా 8 నుంచి 10 సంవత్సరాలు కూడా మళ్ళీ పెయిన్ లేకుండా ఉండే పేషెంట్స్ ఉన్నారు. సో ఇవన్నీ తెలియకుండా, ఇవన్నీ చేయకుండా చాలామంది ఈ పీఆర్పీ అనేది, ఇంకొకటి ఏంటంటే ఈ పీఆర్పీని కూడా 10 ml, 15 ml చేస్తూ 4 సార్లు 5 సార్లు అని సిట్టింగ్లు చేయడం. నిజంగా కొన్ని కండిషన్లో ఖచ్చితంగా ఇప్పుడు గ్రేడ్ 4 ఉండి ఆర్టికులర్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి పీఆర్పీ అనేది అంత యూజ్ ఉండదు. అప్పుడు వాళ్ళకి పెయిన్ తగ్గాలి, నేను ఆపరేషన్కి వెళ్ళకూడదు అనుకుంటే ఓన్లీ విస్కో సప్లిమెంటేషన్ మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ఏ పేషెంట్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్, దాంతోపాటుగా మనం సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ తీసుకోవాలి, దానిలో నుంచి ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ పీఆర్పీ అనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ సరిగా లేకుండా ప్రతి దగ్గర చిన్న ఈవెన్ నేను మరీ ఘోరంగా ఒక ఆర్ఎంపీ కూడా బ్లడ్ తీసి దాంట్లో సీరం తీసి ఇంజెక్షన్ వేసేస్తున్నాను. సో ఇవన్నీ ఖచ్చితంగా పేషెంట్కి చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఏదైనా స్టెరైల్గా చేయకుండా ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కేర్ తీసుకోవాలి. సో ఇంజెక్షన్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా కేర్ తీసుకోవాలి. ఖచ్చితంగా పీఆర్పీ అనేది ఒక సేఫ్ ప్రొసీజర్ కరెక్ట్గా చేయగలిగినప్పుడు. పీఆర్పీ అనేది ఖచ్చితంగా యూజ్ఫుల్ ప్రొసీజర్. అది ఖచ్చితంగా చాలా మంది పేషెంట్స్, ఇప్పుడు దాదాపుగా 4-5 వేల మంది పేషెంట్స్కి ఇంజెక్షన్ వేయడం వల్ల చాలా వరకు పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఇయర్స్ టుగెదర్ ఉంటున్నారు. ఏదో 6 నెలలకు, మళ్ళీ 3 నెలలకు, లేదా ఇంకో సంవత్సరానికి ఇంజెక్షన్లు కాకుండా సంవత్సరాల పాటు పెయిన్ ఫ్రీగా ఉండగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్ డేస్లో ఉన్న అడ్వాన్సెస్, వీటన్నిటిని పేషెంట్స్ వాడుకోవాలి. సరే, కొంతమంది
టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది సర్జరీ చేయొచ్చు. చాలామంది డాక్టర్లు చేస్తారు, నేను కూడా చేస్తాను, దానికేం ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు, పేషెంట్ ఫిట్‌గా ఉన్నప్పుడు, ఇంకోటి ఉన్నప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా చేయకూడదని కాదు. కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఒక్కటే మోకాలు అరుగుదలకి మార్గం అనే విధంగా ఉండడం ఈ కాలంలో కరెక్ట్ కాదనేది ఉద్దేశం. ఖచ్చితంగా పీఆర్పీ అనేది పేషెంట్స్‌కి ఉపయోగపడుతుంది. ఎంత సేఫ్ అంటే, నేను ఈవెన్ ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు, డయాలిసిస్‌లో ఉన్నాడు. సో, ఆయనకి సర్జరీ చేయడానికి అవ్వదు కదా! ఒక 35 ఇయర్స్, 40 ఇయర్స్, 45 ఇయర్స్ లోపల మోకాలు అరిగిపోయి చాలా మంది వస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు కష్టపడే తీరు వల్ల గానీ, వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల గానీ, చాలా ఫ్యాక్టర్స్ వల్ల గానీ, లేదా ఏసీఎల్ ఇంజ్యూరీ అయినప్పుడు గానీ, ఇలాంటి వాటిలో కూడా ఖచ్చితంగా పేషెంట్స్‌కి తొందరగా మోకాళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంటది. అలాంటి సిట్యుయేషన్‌లో సర్జరీలు చేయలేం. తక్కువ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయడానికి కరెక్ట్ అయిన అడ్వైస్ కాదు. సరే, ఇప్పుడు రీసెంట్‌గా తక్కువ ఏజ్‌లో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడానికి సంబంధించిన ఇంప్లాంట్స్ అవన్నీ వస్తున్నాయి. ఇంకా అది రీసెంట్ దీంట్లోనే ఉన్నాయి. సో, ఈ ప్రస్తుతానికైతే తక్కువ వయసున్న వాళ్ళకి మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి మెథడ్స్ ద్వారా వాళ్ళు ఏదైతే ఆపరేషన్ స్టేజ్‌కి పోకుండా కాపాడుకోగలగడం గానీ, లేదా దాన్ని డిలే చేయడానికి కానీ, పెయిన్ ఫ్రీగా ఉండడానికి కానీ ఖచ్చితమైన అవకాశాలు ఉన్నాయి. సో, డయాలిసిస్ చేసే పేషెంట్‌కి కూడా ఈ ట్రీట్మెంట్ అంటే పీఆర్పీ అనే ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అది అంత సేఫ్‌గా ఉండేది. మనం చేయడంలో అంటే ఏదైతే హాస్పిటల్‌లో ఆ ప్రొసీజర్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో ప్రాబ్లమ్స్ వల్ల ఏదన్నా కాంప్లికేషన్స్ రావాలే గానీ, ప్రొసీజర్ ఇట్‌సెల్ఫ్ అంటే ఏదైతే పీఆర్పీ అనే దాని వల్ల మాత్రం ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. కరెక్ట్‌గా చేయగలిగితే. ఇంకొక చిన్న విషయం అంటే, ఒక్కొక్కసారి ఏందంటే పేషెంట్ బ్లడ్ కాకుండా బ్లడ్ బ్యాంక్‌లో నుంచి కూడా ప్లేట్లెట్స్ పీఆర్పీ అనేది తీసుకొని పీఆర్పీ చేయడం అనేది ఈ మధ్య నేను వింటున్నాను. ఓకే. అంటే ప్లేట్లెట్స్‌కి బ్లడ్ గ్రూపింగ్ అనేది అవసరం లేదు అనేది ఒక పాయింట్ అయినప్పటికి కూడా, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను కొంతమంది పేషెంట్స్‌కి ఆ విధంగా చేయడం జరిగింది. కానీ వాళ్ళలో పెయిన్ అనేది ఎక్కువగా కంప్లెయింట్ చేస్తున్నారు. మేబీ మనం బ్లడ్ గ్రూపింగ్ గాని, క్రాస్ మ్యాచింగ్ గాని చేసినా కూడా కొంత వాళ్ళలో ఈ మిగిలిన రెగ్యులర్ ఏదైతే పేషెంట్ బ్లడ్ తీసుకొని పేషెంట్ బ్లడ్ ద్వారా ప్రిపేర్ చేసి వేయడం కంటే కూడా, ఆ విధంగా బ్లడ్ బ్యాంకుల్లో నుంచి పీఆర్పీ తీసుకోవడం వల్ల ఎక్కువ పెయిన్ కంప్లెయింట్ చేస్తున్నారు. ఏదైతే పోస్ట్ ఇంజెక్షన్ పెయిన్ ఏదైతే ఉంటుందో, అవి కూడా చాలా రోజుల పాటు ఉండడం అనేది కంప్లెయింట్ చేస్తున్నారు. సో, దాని తర్వాత నేను దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఏదైతే పేషెంట్ బ్లడ్ నుంచి తీసుకొని చేస్తున్నాం. పేషెంట్ బ్లడ్‌లో కూడా ప్లేట్లెట్ కౌంట్‌ని ఇంప్రూవ్ చేసిన తర్వాత ప్రొసీజర్‌ని ప్లాన్ చేసుకోవడం వల్ల, అంటే పేషెంట్‌కి కొంత ఏవైతే మనకు ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయో, ఆ ఇమ్యూన్ బూస్టర్స్ ఇచ్చి పేషెంట్ యొక్క బ్లడ్‌ని తర్వాత కలెక్ట్ చేసి ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగిన తర్వాత కలెక్ట్ చేసి చేయడం. ఇలా చాలా మెథడ్‌లో చాలా సైంటిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్‌గా చేస్తేనే పీఆర్పీ అనేది ఉపయోగపడుతుంది. అంతేగాని మనకు ఎక్కడో దగ్గర ఏదో పీఆర్పీ చేస్తున్నారు, ఏదో ఇంకోటి అలా ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇప్పుడు పీఆర్పీ మిషన్స్ ఎత్తుకొని కొంతమంది బయలుదేరారు. ప్రతి ఊర్లో మిషన్ పెట్టి వాళ్ళు ఏదో అమౌంట్లు కలెక్ట్ చేసి పీఆర్పీ చేసి ఇచ్చేస్తాం వేయండి అన్నట్లు దీన్ని వాళ్ళేదో మార్కెటింగ్ చేసుకొని దీని మీద ఏదో ఎర్న్ చేద్దాం అనుకునే తొందరలో పేషెంట్‌లకి వాటి వల్ల ఇన్ఫెక్షన్‌లు ఇంకొకటి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. పేషెంట్స్ పీఆర్పీ చేసుకోవాలనుకుంటే ఏదైనా కరెక్ట్‌గా పీఆర్పీ చేసే ఇన్‌స్టిట్యూట్‌లు చూసుకొని చేసుకోవాలనేది పేషెంట్‌లకి నా యొక్క మనవి. ధన్యవాదాలు. మీ డాక్టర్ బాబు.